Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part B, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం పార్ట్ బి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ డిటర్మైనింగ్ ద annual value and the factors are to be considered. Second point is procedure to compute income from house property. Third point is standard deduction under section 24A and under section 24B interest on loan. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది వార్షిక విలువను నిర్ణయించుటకు పరిగణించవలసినటువంటి అంశములు. రెండవది అద్దెకు ఇవ్వబడిన గృహముల నుండి ఆదాయం లెక్కించు విధానము. మూడవది సెక్షన్ 24A ప్రామాణిక తగ్గింపు మరియు అప్పుపై వడ్డీ తగ్గింపు సెక్షన్ 24B ప్రకారం. విషయానికి వచ్చినట్టయితే గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1A ప్రకారం మనము వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వార్షిక విలువను లెక్కించేటువంటి సందర్భంలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశములను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ ముఖ్యమైనటువంటి అంశములను పరిగణలోనికి తీసుకుంటూ మనము వార్షిక విలువను ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 సబ్ సెక్షన్ ఏ ప్రకారం మనం వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే వార్షిక విలువను ఆధారంగా తీసుకొని గృహ ఆస్తి నుండి ఆదాయము లెక్కింపబడును. సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 సబ్ సెక్షన్ ఏ ప్రకారం ప్రతి సంవత్సరం గృహమునకు అద్దెకిచ్చినచో ఆశించిన అద్దె వార్షిక విలువ అగును. వార్షిక విలువను నిర్ణయించుటకు ఈ దిగువ తెలిపిన అంశములను పరిగణించవలను. ఒకటవది పురపాలక సంఘపు అద్దె విలువ, మునిసిపల్ రెంటల్ వాల్యూ. రెండవది వాస్తవమైన అద్దె విలువ, యాక్చువల్ రెంటల్ వాల్యూ. థర్డ్ వన్ ఈస్ సమంజసమైన అద్దె విలువ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. వార్షిక విలువ అనేటువంటి అంశం విషయానికి వచ్చినట్టయితే వార్షిక అంటే సంవత్సరం, విలువ అంటే ఒక గృహమును లేదా గృహములను అద్దెకివ్వడం ద్వారా ఒక సంవత్సర కాలంలో ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము వార్షిక విలువ అంటాము. ఆ వార్షిక విలువను లెక్కించడానికి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 సబ్ సెక్షన్ ఏ ప్రకారం మనం లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించినటువంటి అద్దెను కాకుండా మనము ఆశించినటువంటి అద్దెను లెక్కించవలసి ఉంటుంది. ఆశించినటువంటి అద్దెను లెక్కించిన తదుపరి మనము స్థూల వార్షిక విలువను అదేవిధంగా నికర వార్షిక విలువను కనుగొనవలసి ఉంటుంది. నికర వార్షిక విలువ నుండి మనము
ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు మొత్తాన్ని, అదేవిధంగా సెక్షన్ 24 సబ్సెక్షన్ B ప్రకారం గృహ నిర్మాణం కోసం కానీ, గృహ కొనుగోలుకు కానీ, లేదా రీనోవేషన్ చేయడానికి, నవీకరణ చేయడానికి కానీ, లేదా మరమ్మతులు చేయడానికి కనుక అప్పును కనుక తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. ఇంకా 3 అంశంలలో ఒకటి అయినటువంటి పురపాలక సంఘపు అద్దె విలువ. అంటే పురపాలక సంఘపు అద్దె విలువ అంటే స్థానిక సంస్థలు కానీ లేదా పురపాలక సంఘం వారు నిర్ణయించినటువంటి అద్దె విలువను మనము పురపాలక సంఘపు అద్దె విలువ, మున్సిపల్ రెంటల్ వాల్యూ అంటాం. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ అంటే ఒక గృహమును 1 సంవత్సర కాలంకు అద్దెకియడం ద్వారా స్వీకరించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాలను మనం వాస్తవమైన అద్దె విలువగా చెప్పడం అనేది జరుగుతుంది, యాక్చువల్ రెంటల్ వాల్యూ. మూడవది సమంజసమైనటువంటి అద్దె విలువ, ఫెయిర్ రెంటల్ వాల్యూ. అంటే అట్టి గృహమునకు అదే కాలనీలో కానీ అదే ఏరియాలో కనుక ఆ అద్దెకు ఏ విధమైనటువంటి అద్దె విలువ ఉంటుందో దానిని మనము సరిపోల్చి చూసుకొని చెప్పేటువంటి అద్దె విలువనే సమంజసమైనటువంటి అద్దె విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. యాన్యువల్ వాల్యూ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ కంప్యూటెడ్ based upon the annual value according to section 23 subsection 1 subsection A. The annual value of any property shall be the sum for which the property might reasonably be expected to be let out from the year to year. In determining the annual value, the following factors are to be considered. First one is municipal rental value, in short form MRV. Second point is actual rental value, ARV. Third point is fair rental value, in short form FRV. According to the Income Tax Act 1961, section 23 subsection 1 subsection A, we need to calculate annual value of the house property. Income from house property is computed based upon the annual value, not actual rent received from house property. Here, ఒకటవ ముఖ్యాంశమైనటువంటి పురపాలక సంఘపు అద్దె విలువ. పురపాలక సంఘపు అద్దె విలువ విషయానికి వచ్చినట్టయితే పురపాలక సంఘపు అద్దె అనగా పురపాలక సంఘం వారు లేదా స్థానిక సంస్థల వారు గృహమునకు నిర్ణయించినటువంటి అద్దె. అంటే ఒక గృహమునకు అద్దెకివ్వడం ద్వారా అద్దెను ఆర్జించడానికి దాని యొక్క విలువను పురపాలక సంఘం వారు నిర్ణయించినటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో ఆ అద్దె విలువను మనం పురపాలక సంఘపు అద్దె విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పురపాలక సంఘాలు కానీ లేదా స్థానిక సంస్థలైనటువంటి గ్రామ స్థాయిలో అయితే గ్రామ పంచాయతీలు, అదేవిధంగా
నగర స్థాయిలో అయితే నగర పంచాయతీలు, అదేవిధంగా కార్పొరేషన్స్ నందు అయితే నగరపాలక సంస్థలు ఈ యొక్క అద్దె విలువను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక రెండవ అంశమైనటువంటి వాస్తవమైనటువంటి అద్దె విలువ. వాస్తవమైన అద్దె విలువ అనగా ఒక సంవత్సర కాలంలో స్వీకరించిన అద్దె మరియు ఆ సంవత్సరానికి ఇంకనూ రావాల్సినటువంటి అద్దె. అంటే గృహం యొక్క యజమాని ఒక గృహంను అద్దెకివ్వడం ద్వారా ఒక సంవత్సర కాలంలో అంటే 12 నెలల కాలంలో స్వీకరించినటువంటి అద్దె ప్లస్ స్వీకరించవలసినటువంటి అద్దె లేదా రావాల్సినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము వాస్తవమైన అద్దె విలువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక గృహాన్ని ఒక సంవత్సర కాలానికి అద్దెకి ఇవ్వడం ద్వారా వసూలైనటువంటి అద్దె లేదా స్వీకరించినటువంటి అద్దె, అదేవిధంగా వసూలు కాని అద్దె లేదా స్వీకరించవలసినటువంటి అద్దెను కూడా మనం వాస్తవమైనటువంటి అద్దె విలువ నందు లెక్కించవలసి ఉంటుంది. అంటే వాస్తవమైన అద్దె విలువ ఇజ్ ఈక్వల్ సంవత్సర కాలంలో స్వీకరించిన అద్దె ప్లస్ ఇంకనూ స్వీకరించవలసినటువంటి అద్దె మొత్తాలనే మనం వాస్తవమైన అద్దె విలువగా గుర్తించవలసి ఉంటుంది. మూడవ అంశం సమంజసమైన అద్దె విలువ. సమంజసమైన అద్దె విలువ అనగా ఆ వీధిలో లేదా అటువంటి వీధిలో అలాంటి గృహంనకు నిర్ణయించబడినటువంటి అద్దె. అంటే దాని అర్థం సమంజసమైనటువంటి అద్దె అంటే అదే వీధిలో అదే పోలికలు ఉన్నటువంటి గృహానికి లేదా అదే విస్తీర్ణం కలిగినటువంటి గృహానికి ఉన్నటువంటి అద్దెను మనము అదే వీధిలో గల మరో గృహంతో పోల్చి చెప్పేటువంటి నిర్ణయించేటువంటి అద్దె విలువనే మనం సమంజసమైన అద్దె విలువ అంటాం. ఇక అంశంలో సమంజసమైన అద్దె విలువ అనగా ఆ వీధిలో లేదా అటువంటి వీధిలో అంటే ఒకే రకమైనటువంటి వీధిలో లేదా ఒకే రకమైనటువంటి ఇంటి ఏదైతే ఉందో ఒకే రకమైన వీధిలో ఒకే రకమైనటువంటి ఇంటితో పోల్చి చూచినప్పుడు నిర్ణయించబడేటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము సమంజసమైన అద్దె విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక గమనిక విషయానికి వచ్చినట్టయితే గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల వసూలు కాని అద్దెను వాస్తవమైన అద్దె విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. అంటే దీని అర్థం ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి అసెస్సి ఒక గృహాన్ని 12 నెలల కాలానికి అంటే ఒక సంవత్సర కాలానికి 1000 రూపాయల చొప్పున అద్దెకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎక్స్ అనేటువంటి అసెస్సికి కేవలం 10 నెలల అద్దె మాత్రమే వసూలు కాబడింది. ఇక 2 నెలల అద్దె అంటే 2000 రూపాయలు వసూలు కాలేదు. కావున అట్టి సందర్భంలో 2 నెలలు వసూలు కాని అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము వసూలు కాని అద్దెగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే గత సంవత్సరంలో వసూలు కాని అద్దె ఉన్న ఎడల వసూలు కాని అద్దెను వాస్తవమైన అద్దె విలువ నుండి తీసివేయవలెను. అంటే దీని అర్థం ఒక నెలకు రూపాయలు 1000 చొప్పున అయినచో వాస్తవమైనటువంటి అద్దె విలువ 1000 రూపాయలు ఇంటూ 12 నెలల కాలానికి 12,000 కాగా అందులో 2000 రూపాయలు అంటే 2 నెలల కాలానికి వసూలు కాని అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను ముందుగా సంవత్సరానికి అద్దె విలువను లెక్కించినటువంటి అద్దె విలువ 12,000 రూపాయల నుండి మనము 2,000 రూపాయలను తీసివేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే దానిని మనము వాస్తవమైన అద్దె విలువగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక ప్రత్యేక గమనిక.
అద్దెకున్న వ్యక్తి పురపాలక సంఘ పన్నులను మరియు మరమ్మతుల ఖర్చులను చెల్లించిన ఎడల వాటిని వాస్తవంగా స్వీకరించిన అద్దెకు కలపకూడదు. అంటే దీని అర్థం, అద్దెకున్న వ్యక్తి కనుక యజమాని తరపున పురపాలక సంఘ పన్నులు చెల్లించిన లేదా భవనానికి ఏమైనా మరమ్మతులు రిపేర్స్ చేసినట్టయితే లేదా మరే ఇతర ఖర్చులు కనుక అద్దెకుండు వ్యక్తి చెల్లించిన ఎడల అట్టి ఖర్చులకు ఎటువంటి తగ్గింపు ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే కేవలం యజమాని వెచ్చించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ యజమాని వెచ్చించినటువంటి ఖర్చులకు ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం మనము తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా అద్దెకున్న వ్యక్తి కనుక పురపాలక సంఘ పన్నులు చెల్లించిన, బీమా చెల్లించిన, మరమ్మతుల ఖర్చులు చెల్లించిన అట్టి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గింపు ఇవ్వం. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించిన అద్దెకు కలపకూడదు. వాటిని మనము వాస్తవంగా స్వీకరించినటువంటి అద్దెకు మనము కలుపుటకు అవకాశం లేదు మరియు తగ్గింపించుటకు కూడా అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ ఈస్ మున్సిపల్ రెంటల్ వాల్యూ. Municipal rental value means the rental value of the house according to local authority, Gram Panchayat or municipalities or corporations. This municipal rental value is decided by the local authorities like municipalities, Gram Panchayatis or corporations, etc. Second point is actual rental value. Actual rental value means rent received and receivable from the tenant for 1 year period. It means actual rental value means rent received plus receivable from tenant for period of 12 months or 1 year. Third point is fair rental value. Fair rental value means rent of the similar accommodation in the same street or similar street. Fair rental value means rent of the similar house, accommodation in the same street or similar street. Note, rent for vacancy period and unrealized rent of the relevant previous year are to be adjusted to the annual rental value. It means annual less from the annual rental value. Vacancy period, unrealized rent, if any, we need to deduct from the actual rental value. Special note, if the tenant pays municipal taxes and expenses for repairs, then the same should not be added to the actual rent received or receivable. It means if any expenses paid by the tenant on behalf of owner of the house will not be allowed as deduction and it will not be added to the actual rental value, should not be added to the actual rent received or receivable. Here, according to the Income Tax Act rules, if any amount paid by the tenant on behalf of owner will not be allowed as deduction. అద్దెకి ఇవ్వబడిన గృహముల నుండి ఆదాయం లెక్కించు విధానం అంటే అసెస్సి లేదా యజమాని ఒక గృహమును అద్దెకి ఇచ్చినప్పుడు ఆ గృహము నుండి ఆర్జించేటువంటి అద్దె ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని లెక్కించేటువంటి విధానాన్ని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం గత క్లాసులో తెలుసుకున్న విధంగా అసెస్సి విడి వ్యక్తి అయినప్పుడు అసెస్సి ఆర్జించేటువంటి
5 ముఖ్యమైనటువంటి ఆదాయ మార్గాలు లేదా ఆదాయ వనరులు లేదా ఆదాయ శీర్షికలలో రెండవదైనటువంటి గృహ ఆస్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఆ గృహాన్ని కనుక అద్దెకి ఇవ్వడం ద్వారా స్వీకరించేటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాలను లెక్కించడానికి మనం గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షిక నందు మనము లెక్కించడం అనేది జరుగుతుంది. అద్దెకి ఇవ్వబడిన గృహముల నుండి ఆదాయం లెక్కించు విధానము. స్టెప్ 1, ఆశించిన అద్దెను లెక్కించుట. ఆశించిన అద్దె విలువను లెక్కించుట. ఆశించిన అద్దె విలువను ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటారు. అదేవిధంగా స్టెప్ 2 నందు స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అదేవిధంగా 3వ స్టెప్ నందు స్థూల వార్షిక విలువ నుండి యజమాని చెల్లించిన పురపాలక సంఘ పన్నులను తీసివేయవలెను. సూచన: స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మైనస్ పురపాలక సంఘ పన్నులు ఈజ్ ఈక్వల్ నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. హియర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ పురపాలక సంఘ పన్నులు ఈజ్ ఈక్వల్ నికర వార్షిక విలువ మనము లెక్కించవలసి ఉంటుంది. అంటే మనం ముందుగా స్థూల వార్షిక విలువను కనుగొన్న తదుపరి స్థూల వార్షిక విలువ నుండి అస్సెస్సి లేదా గృహం యొక్క యజమాని చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నుల మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము నికర వార్షిక విలువగా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ 4, సెక్షన్ 24 మరియు సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపును మనం తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ B ప్రకారం గృహ నిర్మాణం కోసం కానీ, అదేవిధంగా గృహ మరమ్మతుల కోసం కానీ లేదా గృహం కొనుగోలుకు కానీ తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీ ఏదైతే ఉందో ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మనం స్టెప్ 4 నందు తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే గృహ ఆస్తి నుండి ఆదాయము అగును. ఇక స్టెప్ 1 నందు ఆశించిన అద్దెను లెక్కించుట, ఎక్స్పెక్టెడ్ రెంటెడ్ వాల్యూ. సెకండ్ స్టెప్ నందు స్థూల వార్షిక విలువను లెక్కించుట. అదేవిధంగా స్టెప్ 3 నందు స్థూల వార్షిక విలువ నుండి యజమాని చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులను తీసివేయవలసి ఉంటుంది. స్థూల వార్షిక విలువ నుండి యజమాని చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులు తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము నికర వార్షిక విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టెప్ 3 నందు స్థూల వార్షిక విలువ నుండి యజమాని చెల్లించిన పురపాలక సంఘ పన్నులను తీసివేయవలెను. అంటే దీని అర్థం యజమాని తరపున కనుక అద్దెకుండేటువంటి వ్యక్తి చెల్లించిన ఎడల అద్దెకుండు వ్యక్తి చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు ఎటువంటి తగ్గింపు ఇవ్వబడదు. అదేవిధంగా స్టెప్ 4 నందు సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపులు తీసివేయవలసి ఉంటుంది. ప్రొసీజర్ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. స్టెప్ 1, క్యాలిక్యులేటింగ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఇన్ షార్ట్ ఫామ్ ERV. In step 2, calculating gross annual value in short form GAV. Under step 3, deduct municipal taxes or local taxes paid by the owner. Hint: here gross annual value GAV minus municipal taxes is equal net annual value, NAV in short form. Here gross annual value minus municipal taxes is equal net annual value, NAV. In step 4 or under step 4, allowing deductions under section 24A and B. Under step 4,
allowed deductions from the net annual value according to the Income Tax Act 1961 under section 24A standard deduction 30% of NAV for all assessees, and under section 24B interest paid on loan taken for construction of house, repairs of house, renovation of house, purchase of house, etc. allowed as deduction under section 24B interest on loan. అదేవిధంగా గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి నమూనా. మనము ఈ నమూనా ద్వారా గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే 2021 నాకు డాష్ డాష్ యొక్క అంటే ఆ డాష్ డాష్ నందు అసెస్ యొక్క పేరును మనము రాయవలసి ఉంటుంది. ఇక ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 నాకు XYZ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించుట. ఇది మనం ఆదాయ వనరు శీర్షిక పేరును, అదేవిధంగా అసెస్ యొక్క పేరును మరియు ఏ పన్ను నిర్ధారణ సంవత్సరానికి మనము గృహాస్తి నుండి ఆదాయం లెక్కిస్తున్నామో రాసేటువంటి టైటిల్. ఇక వివరాలు ఆదాయం రూపాయలు. అదేవిధంగా ముందుగా స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, అదేవిధంగా పురపాలక సంఘపు అద్దె విలువ మున్సిపల్ రెంటల్ వాల్యూ, అదేవిధంగా బి సమంజసమైన అద్దె విలువ ఫెయిర్ రెంటల్ వాల్యూ, సి వాస్తవమైన అద్దె విలువ యాక్చువల్ రెంటల్ వాల్యూ. అంటే ఈ మూడు మొత్తాలను కనుక మనకి లెక్కలో ఇచ్చినట్టయితే మన ఆ మూడు మొత్తాలలో ఇక కన్క్లూడ్ చేసే స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఆ మూడు మొత్తాల ద్వారా పై మూడు మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. అంటే పురపాలక సంఘపు అద్దె విలువ, సమంజసమైన అద్దె విలువ, వాస్తవమైనటువంటి అద్దె విలువ, మూడు అద్దె విలువల మొత్తంలో గరిష్ట విలువను మనం స్థూల వార్షిక విలువగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక స్థూల వార్షిక విలువను లెక్కించిన తదుపరి తీసివేయము పురపాలక సంఘ పన్నులు. అంటే యజమాని చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పురపాలక సంఘ పన్నులను మనము స్థూల వార్షిక విలువ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము నికర వార్షిక విలువగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపులను మనము నికర వార్షిక విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. ఒకటవది ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24A ప్రకారం నికర వార్షిక విలువపై 30%. అంటే గృహాస్తి నుండి ఆదాయం కలిగిన ప్రతి అసెస్సీకి కూడా మనము 30% నికర వార్షిక విలువ మీద లెక్కించి తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవది ఇంటి కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం మనము వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీ మొత్తానికి తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే నికర వార్షిక విలువ నుండి ఈ రెండు తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే గృహ ఆస్తి నుండి ఆదాయము అగును. కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. దిస్ ఇస్ ద ప్రొఫార్మా ఫర్ వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. పర్టిక్యులర్స్ ఇన్కమ్ రూపీస్. గ్రాస్ యాన్యువల్ వాల్యూ GAV. A municipal rental value MRV. B fair rental value FRV. C actual rental value ARV. Gross annual value which is higher of the above three amounts is taken as the gross annual value. After calculating the gross annual value less municipal taxes from gross annual value is equal to net annual value, in short form NAV. Deductions under section 24A and B from the net annual value. First one is standard deduction under section 24A amount, and second one is interest on loan under section 24B. Under section 24A total plus under section 24B total is equal, we need to deduct from the net annual value. Result is income from house property. Here standard deduction is 30% of net annual value. This is the common deduction, and standard deduction is common deduction for all assessees. Interest on loan under section 24B, actual amount paid by the assessee. Loan taken for construction of house, repairs of house or purchase of house. Thank you.